నాయకత్వం లోపల యావత్ తెలంగాణ రాష్ట్రానికి జీవనాధారమైనటువంటి ఒక మేడిగడ్డ బ్యారేజ్ పునరుద్ధరణ చేసి యావత్ తెలంగాణ రాష్ట్ర సస్యశ్యామలమయ్యే విధంగా సాగునీరు త్రాగునీరు అందింపజేయటం బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారితో మాత్రమే సాధ్యమవుతుందని చెప్పి పేర్కొంటామని చెప్పి అంటున్నాను. నేను చెప్పిన హైదరాబాద్కు వచ్చిందే. హైడ్రా అంటే ఏదైతుందో ఎవడైనా చెరువులు ఆక్రమించి ఉన్నోడు భవనాలు నిర్మాణం చేసే వాని తొలగించవా? వాని జోలికి ఓడు ఎవడు గరీబ్ ఓడున్నాడు వాని తొలిగి పోతాడని చెప్పి అంటున్నాను. వీళ్ళు మూసి ప్రక్షాళన చేయలేను. ఆయన మూసి ప్రక్షాళన చేయి. ఆ మూసి ప్రక్షాళన మాట్లాడాడు. మూసి సుందరీకరణ ఎవరికి కావాలనే? మూసి ప్రక్షాళన కావాలి. ప్రక్షాళన చేయు అని చెప్పి అంటున్నాం. సీవరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్లు పెట్టు అని చెప్పి అంటున్నాం. అది చేయడు. వీళ్ళు ఎంతవరకు ప్రజాపాలన ఎక్కడ నీ ప్రజాపాలన? వీళ్ళ ప్రజాపాలన అనే నెపంతోనేది ప్రజానికాన్ని వంచే ప్రయత్నం చేస్తుంది. ప్రజాపాలన అనే నెపంతో ప్రజానీకాన్ని వంచే ప్రయత్నం చేస్తున్నారని చెప్పి అంటున్నా. వీళ్ళు మహిళలకు ఏది ఇచ్చిందో ఉచిత రవాణా సౌకర్యం సంతోషం, మీ వెల్కమ్. మరి రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ కార్మికులు ఏదైతే ఉందో రేపు మరి సమ్మెపాట ఎందుకు పోతున్నాయా? రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ కార్మికులు ఏదైతే ఉందో ఈ అర్ధరాత్రి నుండి ఏదైతే ఉందో సమ్మెకు పోబోతున్నారు. అన్నాడు కేసీఆర్ గారు ఏదైతున్నదో రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థలో ప్రభుత్వం విలీనం చేసుకొని ప్రభుత్వ ఉద్యోగస్తులతో సమానంగా వాళ్ళ వేత భత్యాలు పీఆర్సీ కల్పిస్తా అని చెప్పాను అన్నాడే. రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇస్తా అని చెప్పాను అన్నాడు. ఏమైందే? ఉచిత విద్యుత్తు పాపం ఆర్టిజాన్స్ అని చెప్పి అంటున్నా. అసలు ఉచిత విద్యుత్ రాష్ట్రంలో అమలవుతుందంటే క్షేత్రస్థాయిలో దాన్ని అమలు చేసేది ఎవరు? ఆర్టిజాన్స్ అని చెప్పి అంటున్నా. వాళ్ళు సమ్మెబాట పట్టిండ్రు. మన విద్యుత్ ఉత్పాదన ప్రాజెక్ట్ నిర్మాణానికి తోడ్పడుతుంది మన సింగరేణి బొగ్గుగని కార్మికులు అని చెప్పి అంటున్నాను. సింగరేణి బొగ్గుగని కార్మికులు అని చెప్పి అంటున్నాను. సింగరేణి బొగ్గుగని కార్మికులకు ఏది ఇస్తుందో వాళ్ళకు కల్పిస్తా అన్నటువంటి ఒక రిటైర్మెంట్, వాళ్ళకు కంపల్సరీ అపాయింట్మెంట్ ఏది లేదు. చివరి కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ ఉద్యోగస్తులు కూడా ఇది ఉంటుందో ఊడుతుందో అని చెప్పంటున్నాం. ఇలా కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ ఉద్యోగస్తులు కూడా అభద్రతతోని చివరి మన శాంతి భద్రతలు పర్యవేక్షించేటట్టుగా హోంగార్డ్, మన శాంతి భద్రతలు పర్యవేక్షించేటట్టుగా హోంగార్డ్స్ అని చెప్పంటారు. పాపం పిల్లలను ఆలోచన చేస్తున్నావు వాళ్ళ గురించి. వాళ్ళు వైద్య సదుపాయాలు కల్పించాలి, వాళ్ళ కంపల్సరీ అపాయింట్మెంట్ ఇవ్వాలి. అంగన్వాడీ ఆయాలు ఉన్నారు. ఎవరి గురించి నీ ప్రజాపాలన అంటూ నేను నీ ప్రజలుగా ఎంతవరకు ఏదో నువ్వు నీ తాబేదారు తప్ప ఎవరికైనా ఆలోచన చేస్తున్నావా? మీ ఇదంతా సహించలేక ఏదైతుందో నేను కాంగ్రెస్ పార్టీ ఒక క్రమశిక్షణ కార్యకర్తగా నేను ఆశించిన ప్రభుత్వం వేరు, నేను ఆశించిన ప్రభుత్వం వేరంటూ నేను కాంగ్రెస్ పార్టీ అధిష్టాన ఆలోచన విధానం. రాహుల్ గాంధీ గారు ఏదైతుందో రాజ్యాంగం చేతబుని జై బాబు జై భీమ్ జై సంవిధాన్ నినాదం ఇచ్చిండే. ఏమైందే జై బాబు జై భీమ్ జై సంవిధాన్? రాహుల్ గాంధీ గారికి తెలంగాణ రాష్ట్రం ఏమవుతుందో కనబడతలేదా? రాహుల్ గాంధీ గారికి తెలంగాణ ఏమవుతుందో కనబడతలేదా? తెలంగాణ రాష్ట్రానికి రాజ్యాంగ నిబంధనలు వర్తించాయా? జీవన్ రెడ్డి గారికి 14 సార్లు టికెట్ ఇచ్చిన నాకు ఇది కథ గమ్ముతుందిరా. నాకు సమర్థత లేకుండా టికెట్ ఇచ్చినావే? నాకు ఎన్నికల్లో పోటీకి సమర్థత లేకుండా టికెట్ ఇస్తారు ఎవడన్నా? నేను చెప్పింది నేను 2 సార్లు ఏదైతే కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఉద్యమం జాగృతి చేయడానికి కొరకు ఏదైతుందో వారు పదవులు త్యాగం చేసి ఎన్నికలు పోటీ చేస్తే నలుగురు కమిటీలు పెట్టింది. అక్కడ అసలు చల్లించుడు వీకినాడు, ఎక్కడో వీకినాడు. మొన్నటి ఎన్నిక మత ఓటు డివిజన్ అనేది అవుతుందో మతతత్వంతో డివిజన్ అయితే నీకు పోటీ చేయడానికి మనకు అవకాశం ఇచ్చింది. 96 ఉప ఎన్నిక ఏదైతుందో మొత్తం దేశంలోనే ఒక ప్రతిపక్ష పార్టీ అభ్యర్థి 73% ఓట్
ఐ గాట్ పోల్డ్. నీలాగా కాదయా, నేను ఎమ్మెల్సీ గెలిచినా అని చెప్పంటే రాజకీయాలకు అతీతంగా చెప్పంటారు. రాజకీయాలకు అతీతంగా ఆయన మొత్తం శాసన మండలి పరిధిలో ఇద్దరు ఎమ్మెల్యేలే. కానీ ఇవాళ 20 మంది ఎమ్మెల్యేలు పెట్టుకొని ఇదే రేవంత్ రెడ్డి గారు కాలుకు బల్పం కట్టుకొని మొత్తం జిల్లాలు తిరిగిండా. ఎందుకు గెలిపేది మన శాసన మండలి? ఇదే రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా మొత్తం జిల్లాలు తిరిగిండు, పెట్టుబడి పెట్టిండు. మనం ఎందుకు గెలవలేదే? పార్లమెంట్ ఎందుకు గెలవలేదే? నీ సొంత నియోజకవర్గం కొడంగల్లో ఏదైతున్నదో ఈయన ముఖ్యమంత్రి కాకముందు బీజేపీకి అక్కడ 4,000 ఓట్లు వస్తే ఈయన ముఖ్యమంత్రి అయినాక అది 63,000 ఓట్లు వచ్చినాయి. కొడంగల్లో మహబూబ్నగర్ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో శాసనసభ ఎన్నికల్లో 4,000 ఓట్లు వస్తే పార్లమెంట్ ఎన్నికల్లో అది 63,000 పెరిగింది. 59,000 ఓట్లు పెరిగింది అంటూ దానికి ఎవడు బాధ్యుడే? రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి కాలేకపోయిందంటే ఎవడు బాధ్యుడు? నువ్వు కాదా? ఇంకా ఈయన రాహుల్ గాంధీ ప్రధానమంత్రి చేస్తారట, ఈయన రాహుల్ గాంధీ ప్రధానమంత్రి చేస్తారట. నీ మహబూబ్నగర్ ఓడగొట్టు, మహబూబ్నగర్ శాసనమండలి ఓడిపోయింది అన్న అంటే శాసనమండలి ఓడిపోయింది. మహబూబ్నగర్లో చేవల్లో ఓడిపోయింది. సికింద్రాబాద్, మల్కాజ్గిరి ఈయన ప్రాతినిధ్యం వహించిండు, ఒక్క సీటు గెలవలేదు. మల్కాజ్గిరిలో ఈయన పార్లమెంటే ప్రాతినిధ్యం వహించినాడు ఏదైతున్నదో ఒక్క అసెంబ్లీ సీటు కూడా గెలవలేదు అంటున్నా. పార్లమెంట్ గెలవలే. ఈయన కాంగ్రెస్ పార్టీ గురించి మాట్లాడతాడు. ఎంత నీ స్వార్థ ప్రయోజనాలు, నీ ఆర్థిక ప్రయోజనాలు తప్ప నీకేముంది అని చెప్పంటున్నాను నేను. నీ స్వార్థ ప్రయోజనాలు, నీ ఆర్థిక ప్రయోజనాలు తప్ప ఏముంది అని చెప్పంటున్నాను నేను. తెలంగాణ రాష్ట్రానికి ఏది ఇస్తుందో వీళ్ళు కేసీఆర్ గారే శ్రీరామ రక్ష అని చెప్పండి. అందరం కూడా కోరుకునేది కేసీఆర్ గారి ప్రభుత్వం తిరిగి రావాలని కోరుకుంటున్నాం. ఇది ఒక మా బీఆర్ఎస్ శిలుండే కాదు, ఇది యావత్ తెలంగాణ సమాజం కోరుకుంటుంది. ప్రజల నానుడు వచ్చింది. ఈ రాష్ట్రాన్ని పట్టిన శని పీడ విరడ కావాలి, ఈ రేవంత్ రెడ్డి పోవాలని చెప్పని రాష్ట్ర ప్రజానికే కోరుకుంటున్నా అని చెప్పి అంటున్నాను. ఉంటావు 2 ఏళ్ళు, నువ్వు ఉంటావు, నీ ఎవరొచ్చో తెలియదు. కాంగ్రెస్ పార్టీ ఎప్పుడేమైందో తెలియదు. కొసలేదాకా ఈయన ఉంటా అని చెప్పి అనుకుంటుండు నేను కొసలేదాకా ఉంటా అని చెప్పని. కానీ అధిష్టానం గమనిస్తుంది. ఈయన ఇప్పుడే పోయేదైతే బీజేపీ దానిలో చేరిండు. ఎందుకు నడమ ఉన్నాడుగా చంద్రబాబు నాయుడు గారు, నడమ రాయబారి వారది ఉన్నాడు. ఈయనకున్న ఎన్డీఏ ప్రభుత్వం మధ్య బీజేపీ మధ్య ఏదైతుందో వారది చంద్రబాబు నాయుడు ఉన్నాడు. ఈయన అనుకుంటాడు చంద్రబాబు నాయుడు కాపాడతాడని చెప్పాను. కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఇవాళ నిర్వీర్యం నిశ్చితమైనట్టు కనబడుతుంది. మరి ఇన్ని కుట్రలు కుతంత్రాలు చేస్తున్నా కానీ మరి ఎందుకు సైలెంట్ ఉంటుందో అర్థం కావటం లేదని చెప్పండి. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ సుస్థిరంగా ఉన్నది. 66 స్థానాలు ఉన్నాయి. నీకెందుకే మళ్ళీ ఇంకా కొత్త సభ్యులు? నీ సభ్యులు నీకు నమ్మకం లేదా? ఎందుకు కాంగ్రెస్ పార్టీ అధిష్టానాన్ని ఏదైతుందో ప్రెషర్ టాక్టిక్స్